హాయ్ టీచర్స్, 7 days సక్సెస్ఫుల్గా మీరు నేర్చేసుకున్నారు కదా. ఈరోజు 8th డే మనం నేర్చుకోబోతున్నాం. పార్ట్ 1లో భాగంగా వెర్బ్ ఫామ్స్ని నేర్చేసుకుందాం. వేర్, వోర్, వాన్ ధరించడం, వేసుకోవడం. హర్ట్, హర్ట్, హర్ట్ బాధ పెట్టడం, గాయపరచడం. స్టీల్, స్టోల్, స్టోలెన్ దొంగిలించడం, దొంగతనం చేయడం. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్ విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనమాట. మిస్లీడ్, మిస్లెడ్, మిస్లెడ్ తప్పుదారి పట్టించు. షేక్, షుక్, షేకెన్ కదిలించడం, ఊపడం. వీప్, వెప్ట్, వెప్ట్ ఏడవడం. టేక్, టుక్, టేకెన్ తీసుకోవడం. స్పెండ్, స్పెంట్, స్పెంట్ ఖర్చు పెట్టడం, ఖర్చు చేయడం. త్రో, త్రూ, త్రోన్ విసరడం. సెండ్, సెంట్, సెంట్ పంపడం. రింగ్, ర్యాంగ్, రంగ్ మోగడం. సింగ్, సాంగ్, సంగ్ పాడడం, పాటలు పాడడం అన్నమాట. రీపే, రీపెయిడ్, రీపెయిడ్ తిరిగి చెల్లించడం. రిమైన్, రిమైన్డ్, రిమైన్డ్ మిగిలి ఉండడం. మనం రోజుకి కొంచెం గ్రామర్ పార్ట్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు గ్రామర్ పార్ట్లో భాగంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి నేర్చుకుందాం. ఈరోజు మన గ్రామర్ క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రజెంట్ టెన్స్లో 3వ సబ్ డివిజన్. దీని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇవన్నీ సబ్జెక్ట్స్, మనకి 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఐ, వి, యు, దే ఈ సబ్జెక్ట్స్కి హ్యావ్ రాయాలన్నమాట. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఈ సబ్జెక్ట్స్కి హ్యాస్ రాయాలి. హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. ఏవైనా నేమ్స్ వచ్చినప్పుడు రాము హ్యాస్, మై మదర్ హ్యాస్ ఇలా. ఇప్పుడు సెంటెన్సెస్ ఈ స్ట్రక్చర్ ప్రకారం ఫ్రేమ్ చేద్దాం. ఇప్పుడు నేను క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఐ, ఐ వచ్చినప్పుడు ఏం యూస్ చేయాలి? హ్యావ్ యూస్ చేయాలి. ఐ హ్యావ్ కంప్లీటెడ్. ఇక్కడ ఎప్పుడు కూడా వెర్బ్ థర్డ్ ఫామ్లో మాత్రమే ఉండాలి ఈ టెన్స్లో. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ జస్ట్ నౌ. దీని మీనింగ్ ఏంటి అంటే నా వర్క్, నా పని ఇప్పుడే పూర్తి చేశాను అనే మీనింగ్ వస్తుంది. హీ, హీ అనే సబ్జెక్ట్ వాడినప్పుడు ఏమొస్తుంది? హ్యాస్ వస్తుంది. హీ హ్యాస్ కంప్లీటెడ్ అంటే V3. హిజ్ వర్క్ జస్ట్ నౌ. ఈ టెన్స్ని ఎప్పుడు వాడతామంటే జస్ట్ రీసెంట్గా ఫినిష్ చేసిన పనులకి ముందే ఫినిష్ చేసినప్పటికీ టైం మెన్షన్ చేయకుండా యూస్ చేస్తాం. ముందే మనం కంప్లీట్ చేసిన వర్క్స్ కూడా ఈ టెన్స్లో చెప్పొచ్చు. ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దట్ వర్క్ ఇలా అనమాట. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా యూస్ చేయాలో మీకు చెప్తాను. ఏమీ లేదండి, హ్యాస్ తర్వాత కానీ హ్యావ్ తర్వాత కానీ నాట్ రావాలంతే. హ్యాస్ నాట్, హ్యావ్ నాట్. ఇప్పుడు చూద్దాం. ఐ హ్యావ్ నాట్ అంటే లేదు, నేను ఫినిష్ చేయలేదు, నేను పూర్తి చేయలేదు అలా మీనింగ్ వస్తుంది. నెగిటివ్ సెంటెన్సెస్ ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై వర్క్. ఇక్కడ జస్ట్ నౌ అని రాదు, ఎట్ అని వస్తుంది. వైఈటి ఎట్ అంటే ఇంకా పూర్తి చేయలేదు అనే మీనింగ్ వస్తుంది అనమాట. వైఈటి ఎట్. ఓకే, ఇక్కడ చూడండి. హీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హిజ్ వర్క్ ఎట్. దీని మీనింగ్ ఏంటంటే అతని పనులు ఇంకా పూర్తి చెయ్యలేదు, నా పనులు నేను ఇంకా పూర్తి చెయ్యలేదు. ఎట్ అంటే ఇంకా అనే మీనింగ్ వస్తుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. హ్యాస్ నాట్ ఆర్ హ్యావ్ నాట్ వీటికి బదులుగా కాంట్రాస్ట్ ఫామ్ యూస్ చేయొచ్చు. అదేంటంటే షార్ట్ ఫామ్. హ్యావింట్, హ్యావింట్ ఆర్ హ్యాజింట్ ఇలా ఫస్ట్ వి పెట్టి టీ రాయాలి. హ్యావింట్, హ్యాజింట్. ఐ హ్యావింట్ కంప్లీటెడ్, హీ హ్యాజింట్ కంప్లీటెడ్ ఇలా. ఇప్పుడు మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై వర్క్. దీని మీనింగ్ ఏంటంటే నేను ముందే నా వర్క్ పూర్తి చేసేసాను. ఐ హ్యావ్ ఆల్రెడీ, హ్యావ్ తర్వాత ఆల్రెడీ రావాలన్నమాట. షీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద అసైన్మెంట్. ఆమె ముందే పూర్తి చేసేసింది. ఇక్కడ షీ వాడాం కాబట్టి హ్యాస్ వచ్చింది. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ దిస్ లెసన్.
మేము ముందే నేర్చేసుకున్నాం. ఈ లెసన్ని ముందే నేర్చేసుకున్నాం. ఇప్పుడు పూర్తి చేయలేదు అని చెప్పాలి. దే హ్యావ్ నాట్ ఫినిష్డ్ దేర్ వర్క్ యెట్. వాళ్ళు ఇంకా పని పూర్తి చేయలేదు. ఇక్కడ హ్యావ్ నాట్ యూస్ చేయొచ్చు, హ్యావింట్ అని కూడా యూస్ చేయొచ్చు. దే హ్యావింట్ ఫినిష్డ్ దేర్ వర్క్ యెట్. ద టీచర్ హ్యాస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ద నెక్స్ట్ టాపిక్ యెట్. ద టీచర్ హ్యాజింట్ ఎక్స్ప్లెయిన్డ్ ద నెక్స్ట్ టాపిక్ యెట్. దీని మీనింగ్ ఏంటంటే ఆ టీచరు ఇంకా నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు. యెట్ అంటే ఇంకా. ఇప్పుడు పార్ట్ 3లో భాగంగా క్లాస్ రూమ్ రిలేటెడ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇవి పెద్ద పెద్ద సెంటెన్సెస్ 10 ఉంటాయి. ఇవి ఎప్పుడు యూస్ చేస్తామంటే టీచర్ క్లాస్ రూమ్లో లెసన్ చెప్పేటప్పుడు కంట్రోల్ చేస్తారు కదా పిల్లల్ని, ఆ సమయంలో యూస్ చేసే సెంటెన్సెస్. ఎవ్రీవన్ స్టాప్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ గివ్ మీ యువర్ ఫుల్ అటెన్షన్ ఇమీడియట్లీ. అక్కడ ఎవ్రీవన్కి బదులుగా స్టూడెంట్స్, చిల్డ్రన్ ఇలా కూడా యూస్ చేయొచ్చు. అందరూ మీరు చేస్తున్న పనిని వెంటనే ఆపి పూర్తిగా నా వైపు దృష్టి పెట్టండి. స్టూడెంట్స్ సిట్ స్ట్రైట్, కీప్ యువర్ బుక్స్ ఓపెన్ అండ్ ఫోకస్ ఆన్ ద లెసన్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. నిటారుగా కూర్చోండి, పుస్తకాలు తెరిచి ఉంచండి, ఎలాంటి అల్లరి లేకుండా పాఠంపై దృష్టి పెట్టండి. మెయింటైన్ కంప్లీట్ సైలెన్స్ వైల్ ద లెసన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. పాఠం జరుగుతున్న సమయంలో పూర్తిగా నిశ్శబ్దంగా ఉండండి. దోస్ హూ ఫినిష్ దేర్ వర్క్ మస్ట్ సిట్ క్వైట్లీ అండ్ రివైజ్ ద వర్క్ గివెన్. తమ పని పూర్తి చేసిన వారు నిశ్శబ్దంగా కూర్చొని ఇచ్చిన పనిని మరొక్కసారి రివిజన్ చేసుకోండి. డు నాట్ మూవ్ ఫ్రమ్ యువర్ సీట్స్ అన్లెస్ యూ ఆర్ గివెన్ పర్మిషన్. అనుమతి ఇవ్వకుండా మీ సీట్ల నుంచి లేవద్దు, అంటే మీ ప్లేస్ నుంచి లేవద్దు. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అండ్ డూ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ ఆర్ టోల్డ్. అంటే రూల్స్ ని ఫాలో అవ్వండి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి చెప్పిన విధంగా అనే మీనింగ్ వస్తుంది. కీప్ యువర్ వాయిస్ లో అండ్ కమ్యూనికేట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ. అంటే నిదానంగా మాట్లాడండి, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి అనే మీనింగ్ వస్తుంది. రెస్పెక్ట్ ద క్లాస్ రూమ్ రూల్స్ అండ్ బిహేవ్ ఇన్ ఏ డిసిప్లిన్ మేనర్. తరగతి నియమాలు గౌరవించి క్రమశిక్షణతో ప్రవర్తించండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ డౌట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెయ్యి పైకి ఎత్తి మీ వంతు వచ్చే వరకు వేచి ఉండండి. ఆల్ స్టూడెంట్స్ మస్ట్ లుక్ ఎట్ ద బోర్డ్ అండ్ లిసన్ అటెంటివ్లీ. అందరూ విద్యార్థులు బోర్డు వైపు చూసి శ్రద్ధగా వినండి. మళ్ళీ 9th డే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.